దాని తర్వాతకి మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాతకి మెషిన్ లెర్నింగ్‌లో మీకు ఒక లైఫ్ సైకిల్ అయితే ఉంటదనమాట. డేటా ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఎట్లా క్లీన్ చేయాలి, అండ్ దీన్ని మనం ప్రీ ప్రాసెసింగ్ అంటాం. డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. సో, దాని తర్వాత ఇక డేటాలో ఎర్రర్స్‌ని డిలీట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక డేటా క్లీనింగ్ అని చెప్పుకోవచ్చు. సో, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఎట్లా మనము విజువలైజ్ చేసుకోవచ్చు అనేది మొత్తం కూడా ఇదొక లైఫ్ సైకిల్‌లో మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్‌లో ఉంటది. దీంతో పాటు ఒక డేటా ఒక ఆర్గనైజ్డ్ వేగా వచ్చిన తర్వాతకి మనం ఆల్గరిథమ్స్ కూడా నేర్చుకోవాల్సొస్తది. లైక్ సూపర్వైజర్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అని చెప్పేసి, లేకపోతే అన్‌సూపర్వైజర్ లెర్నింగ్ అని చెప్పేసి ఆల్గరిథమ్స్ కొన్ని ఉంటాయి. సో, ఆల్గరిథమ్స్ కూడా నేర్చుకోవాలి. సో, ఇవంతా అయిపోయిన తర్వాతకి మీరు లైక్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతకి మీరు డేటాను తీసుకొని నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అన్నీ కూడా చేసి లైక్ ఆల్గరిథమ్స్‌లో ఇంప్లిమెంట్ చేయడం అవన్నీ కూడా చేసిన తర్వాతకి లైక్ ఇదొక క్లారిటీ వస్తే ఒక ప్రాజెక్ట్ అలా చేసుకొని దాని తర్వాతకి డీప్ లెర్నింగ్‌లోకి వెళ్ళి లైక్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? దాని తర్వాతకి లైక్ డీప్ లెర్నింగ్‌లో మనం ఎట్లా లైక్ నెట్వర్క్స్ ఎట్లా కనెక్షన్ చేస్తాము? లైక్ న్యూరాన్స్ అంటే ఏంటివి? లైక్ ఏ విధంగా కనెక్షన్స్ అయితే ఉంటాయి? దీనిలో మీకు లైక్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, ఇన్పుట్ లేయర్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ లేయర్స్ ఎలా ఉంటాయి, ఇడెన్ లేయర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు నీట్గా నేర్చుకోవాలి. దీనిలో కూడా మీకు కావాల్సింది లైక్ కొంచెం డెప్త్కి వెళ్ళాలంటే ఆర్ఎన్ఎన్ కానీ సిఎన్ఎన్ కానీ ఇట్లాంటివి అయితే మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయాలన్నమాట.